చర్చ. సో రాష్ట్రంలో 9 మెడికల్ కాలేజీలు వెంటనే ఈ సంవత్సరం పూర్తి చేయాలని, ఆదోనిలో 25% కంటే తక్కువ నిర్మాణం పూర్తయినటువంటి మెడికల్ కాలేజీని 2వ దశలో దాన్ని తీసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. కౌన్సిల్ తో పాటుగా ప్రజలకందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను అధ్యక్ష, స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నాను. ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీ ఎక్కడికి పోదు. ఆదోనిలో ఉన్న మెడికల్ కాలేజీని ఏదో ఒక పద్ధతిలో తప్పనిసరిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని స్పష్టంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎక్కడ అనుమానం లేదు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అధ్యక్ష, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే ఖజానా అంతా ఖాళీ అయిపోయింది అధ్యక్ష. ప్రభుత్వం దగ్గర ₹1 డబ్బు లేదు అధ్యక్ష. సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు, అర్థం చేసుకోవాలా, 10,32,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి అప్పు ఉంది అధ్యక్ష. ఈ అప్పు ఎవరి కోసం ఉంది? ప్రజల మీద నెత్తి మీద ఉంది అధ్యక్ష. దీన్ని మళ్ళీ కట్ చేస్తే ప్రతి ఒక్క వ్యక్తి మీద, ఇక్కడ కూర్చున్న కౌన్సిలర్ల మీద కానీ, అక్కడ ఫుడ్ సప్లై చేసే పిల్లలు కానీ, ఈ మీడియా వాళ్ళు కానీ, మీ మీద కానీ, అందరి తల మీద 1,80,000 రూపాయలు అప్పు ఉంది, ప్రభుత్వం చేసిన అప్పు. ఈరోజు ఆదాయం తగ్గింది. ప్రతి 100 రూపాయలు మనం ఆదాయం వస్తూ ఉంటే 113 రూపాయల ఖర్చు ఉంది రాష్ట్రానికి. ఈ సర్దుబాటు ఎలా చేస్తాం? రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తాం? ఇది పెద్ద సమస్య. ఉన్న వనరుల్లో వచ్చే చిన్న చిన్న డబ్బులతోనే మెల్లిమెల్లి అనుభవజ్ఞుడైనటువంటి, అపార అనుభవం ఉన్నటువంటి 4 సంవత్సరాల ముఖ్యమంత్రి, 4 సార్లు ముఖ్యమంత్రి, ఇది 4వసారి అండి, 4వసారి ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించగలమైన నమ్మకం మాకుంది అధ్యక్ష. ఉంది. మరి ఇదే మాట్లాడుతున్నారు కదా, గౌరవ సభ్యులంతా మాట్లాడతారు, మెడికల్ కాలేజీని తేల్చండి అంటారు. ఇదే మాట ఎన్నికల ముందు అనలేదే. పర్మిషన్ 2022లో వచ్చింది అధ్యక్ష. 22లో పనులు మొదలైనవి. 24 2 సంవత్సరాల కాలం పాటు ఈ ప్రశ్న మీ నాయకుడిని, మీ ఎమ్మెల్యేని, మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మంగళగిరిలో అతిపెద్ద బడ్జెట్, 1,200 కోట్ల బడ్జెట్ తో, పెద్ద క్యాంపస్ తో కేవలం 18 నెలలు, అంటే 18 నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం అధ్యక్ష. అది ఎన్డీఏ ప్రభుత్వం అంటే. ఇక్కడ 2020 కోట్లు అనుమతి వస్తే 2024 దాకా 25% భవనాన్ని కూడా పూర్తి చేయకుండా వదిలిపెట్టి ఈ రోజు ప్రజల ముందుకు వచ్చి మెడికల్ కాలేజ్ అని ముసలి కన్నీరు కారిస్తే ఎవరన్నా వింటారా అధ్యక్ష? నవ్విపోరా? అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఎస్, కూటమి ప్రభుత్వం 100కు 100% ఏదైతే మాట చెప్పామో మా హామీలన్నింటినీ 100కు 100% నెరవేర్చి తీరుతాం. ప్రజలకి ఏదైతే మాట ఇచ్చినామో అది చేసి తీరుతాం. ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. కాకపోతే సమయం కావాలి. వచ్చిన 4-5 నెలల్లో చేయగలిగినంత చేశాం అధ్యక్ష. ఆదోనికి నేను వచ్చిన వెంటనే రామచలాలో నీళ్లను తీసేసి కొత్త నీళ్లు పెట్టాం అధ్యక్ష, వేసకు ఉపయోగపడతాయని. 180 మంది పిల్లల బాలికల హాస్టల్ని పెట్టాను అధ్యక్ష. మీరు ఈ ఊర్లో ఈ రోజు రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలన్నీ కూడా 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కానీ,
అంతకు ముందుగా ఈ పట్టించుకోని కూడా ఈ రోజు గుంతలు పూడుస్తున్నామా లేదా ప్రజలు ఒకసారి చూడాల్సిందిగా నేను కోరుకుంటున్నా అధ్యక్ష. సొంత ఇంటి కళని తీర్చే ప్రయత్నం చేస్తాం. 31వ తారీఖు దాకా కూడా సమయం ఉంది, ఇంకా 7-8 రోజులు సమయం ఉంది. ప్రతి సచివాలయంకి వెళ్ళండి ప్రజలారా, పేద ప్రజలారా వినండి. ప్రతి సచివాలయానికి పోయి ఇల్లు లేకపోతే, సొంత స్థలం ఉంటే వెంటనే రిజిస్టర్ చేసుకోండి. 2,50,000 రూపాయలు మార్చి కల్లా విడుదలవుతుంది. కేంద్ర వాటా రాష్ట్ర వాటా రెండు కలిపి 2,50,000 రూపాయల్ని మార్చి లోపల విడుదల చేస్తాం. సొంత ఇల్లు లేని పేదవాళ్ళంతా పోయి మీ సచివాలయాలు, నువ్వు మా పార్టీ వాడా కాదా, నువ్వు పార్టీ కండువా కప్పుకుంటే నీకు ఇల్లు ఇస్తాం, లేకపోతే నీకు ఇల్లు కూడా ఇచ్చేది లేదని జనాల్ని హింసించారు అధ్యక్ష. ఇల్లు శాంక్షన్ అయిన వాళ్ళని తీసేసి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ముద్ర వేసి వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టింది నిజం కాదా అధ్యక్ష? ఆలోచన చేయాలి. ఎవరైనా సరే పేదోడయి అర్హత ఉంటే చాలు, వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం.